హాయ్ ఫ్రెండ్స్, ఐబిఎస్ జీటి విరోచనాలు, నేళ్ల విరోచనాలు ఏదైనా సరే చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారా? వాటర్ తాగాలన్న భయం, ఏమి తినలేరు, అస్వస్థ స్థితిలో ఉంటారు, మంచానే ఉంటారు. ఒక చిన్న రెమెడీతో మీరు క్యాబేజీతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు ఆ ప్రాబ్లం అంతాను. ఇది నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇదంతా. అది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇటువంటి ప్రాబ్లంతో చాలామంది ఉన్నారు. ఇది నేను కూడా ఎలా అంటే చాలా హాస్పిటల్స్ తిరిగాను, ఎండోస్కోపీస్ అవన్నీ చేయించుకున్నాను, కొలనోస్కోపీస్, మందులు వాడాను, చాలా మందులు వాడాను. 2-3 డాక్టర్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి కూడా వెళ్ళాను. ఏమీ లాభం లేక ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఆ మందులు కూడా వాడాను, ఏమీ రెస్పాన్స్ అవ్వలేదు, ఇంప్రూవ్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాను, అప్పుడు చివరికి లాస్ట్గా మంచాన 3 నెలలు మంచం నుంచి లేవలేని స్థితికి వెళ్ళిపోయింది. ఆ టైంలో యోగా గురూజీ, నాకు తెలిసిన యోగా గురూజీ ఒకళ్ళు, రామచంద్ర గురూజీ అని ఒకళ్ళు ఉన్నారు. ఆయనకి ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి గురూజీ, ఏం చేయమంటారు, ఇలా ఉంది, ఏం బాగాలేదు నా పరిస్థితి అని చెప్తే, నేను ఒకటి చెప్తాను, అది 3 రోజులు చేసి చూడమ్మా, నీకు అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాము ఆ తర్వాత అని చెప్పారు ఆయన. అలాగేనండి అని చెప్పేసి ఆయన ఏం చెప్పారంటే, ఒక చిన్న క్యాబేజీ మొక్క తీసుకుని దాన్ని బరగ్గా మిక్సీలో రబ్ చేసుకుని తురుముకున్నా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, చిన్నగా మనం తినగలిగినంత చేసుకుని దాంట్లో పెరుగు కలిపి, దానిమ్మ గింజలు కలిపి, చిటికుడు దానిమ్మ గింజలు ఎంత కలిపినా పర్లేదు, పెరుగు ఎంత కలిపినా పర్లేదు, ఒక చిటికుడు జీలకర్ర పొడి, ఈ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకుని తినమని చెప్పారు. అలాగే తిన్నాను. తిన్న వెంటనే, ఫస్ట్ టైం తిన్న వెంటనే నాకు ఎక్కడో నూతిలో ఉన్నది కొంచెం ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. పర్లేదు, ఇది బాగానే ఉంది అనిపించింది. మధ్యాహ్నం 3 పూటలు తినమన్నారు, రోజులో 3 పూటలు తినమన్నారు. మధ్యాహ్నం తిన్నాను, సాయంత్రం తిన్నాను. చాలా కొంచెం కొంచెం గ్రో అవుతున్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ డేకి 10 టైమ్స్ అబోవ్ అయ్యే మోషన్స్ 2-3 టైమ్స్